హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో డే వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇది వచ్చేసి నవంబర్ 28 ముందు రోజు అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ బాపది బర్త్డే అయితే ఉంది. సో అందువల్ల నేను షాప్కి అయితే వచ్చాను గిఫ్ట్ ఏదైనా సెలెక్ట్ చేద్దామని చెప్పి. సో ఇంకా అక్కడ ఉన్నవి 2 అయితే చూస్తున్నాను. ఇది ఎలిఫెంట్ అనమాట. సో రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ చేద్దామని చెప్పి సో ఫైనల్గా ఈ ఆరెంజ్ కలర్ది అయితే కన్ఫర్మ్ చేశాను. ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఏనుగు వస్తూ ఉంటుంది, పైన హోల్ ఉంటుంది కదా, ఆ ఎయిర్కి బాల్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా ఈ గిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. సో ఇంకా రెడీ అయిన తర్వాత బుడ్డిగాన్ని కూడా రెడీ చేసేసి స్వెటర్ అయితే వేశాను. ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ఏ టైమింగ్లో అయినా మార్నింగ్ టైంలో 10 వరకు కొంచెం కూల్గానే ఉంటుంది. సో అందువల్ల బుజ్జిగాడికి స్వెటర్ వేసేసి ఇంకా పార్టీకి అయితే తీసుకొచ్చాను. కింద కమ్యూనిటీ హాల్లో అనమాట పార్టీ. వెళ్ళిన కాసేపటికి బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంకా కొంచెం వీడియో తీసి తర్వాత ఇంకా తను కేక్ కట్ చేస్తుందని చెప్పి ఇంకా కేక్ వరకు అయితే వీడియో తీస్తున్నాను. అంటే కేక్ కటింగ్ వరకు తీస్తున్నాను. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా కూడా నేను వీడియో అయితే తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్లు అయితే ఇస్తున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఫ్లిప్కార్ట్లో ఒక బొమ్మ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. అది ఆ రోజు అయితే వచ్చింది. అండ్ ఇంకా సేమ్ డే నైట్ నేను క్యాప్సికమ్ తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, తర్వాత ఒక చిన్న ఎండుమిర్చి అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట క్యాప్సికమ్ తాలింపు టేస్ట్. క్యాప్సికమ్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ తాలింపు అయితే ట్రై చేస్తున్నాను. అంటే మసాలా కర్రీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నుల్లిపాయ, తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం కొంచెం కలబెట్టుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి కలబెట్టుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్ అయితే మనం కలబెట్టుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుంది ఈ క్యాప్సికమ్ తాలింపు.
క్యాప్సికమ్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం పుట్నాల పప్పు పొడి లేదంటే కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పొడమైతే వేసేస్తున్నాను. ఇలా వేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా రెడీ అయితే అయిపోతుంది క్యాప్సికమ్ తాలింపు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేస్తారు. వేడివేడిగా అప్పుడే మనం తినేసామంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆ తర్వాత నైట్ మైక్రోవేవ్ని క్లీన్ చేయాలని చెప్పి ఓపెన్ చేశానమాట. నేను ఊరు వెళ్ళక ముందు ఓపెన్ చేయడమే, ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఈ లోపల అంతా కూడా ఇలా పాడైపోయింది. అంటే మనం పెట్టిన ప్రతిసారి క్లీన్ చేయం కదా. సో ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. 2 months అయిపోయింది ఆల్మోస్ట్. కేక్ బౌల్లో ఒక 2 నిమ్మకాయలు కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే టైం సెట్ చేసి పెట్టాను. మనం కావాలనుకుంటే గ్లాస్ బౌల్ ఉంటుంది కదా మైక్రోవేవ్లో పెట్టుకునేది, దాంట్లో అయినా పెట్టుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ని ఇలానే క్లీన్ చేయాలి. మీరు లిక్విడ్ వేసేసి తర్వాత క్లాత్ పెట్టి స్క్రబ్బర్స్తో ఇట్లా క్లీన్ చేయకూడదు. ఇలానే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వేడి పోతుంది కదా, అప్పుడు ఇవన్నీ కూడా చేత్తో తీసేసి నీట్గా పక్కన పెట్టేసుకొని అవి క్లీన్ చేస్తున్నాను. సో అవి తర్వాత క్లీన్ చేయొచ్చు. ఫస్ట్ మైక్రోవేవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. లోపల చూసారు కదా అంతా కూడా, అంటే ఇంతకుముందు మనం చేసింది అంతా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఇలా మనం మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత అదంతా ఏంటంటే కొంచెం మన చేతికి టిష్యూతో క్లీన్ చేయడానికి వస్తుంది, లేదంటే అది అతుక్కుపోయినట్టుగా అలా ఉంటుందన్నమాట. మైక్రోవేవ్ని నేను పాప్కార్న్స్ని ఉడకబెట్టుకోవడానికి, తర్వాత కేక్స్కి వీటికి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా దేనికి యూజ్ చేయను. వాటికి యూజ్ చేస్తేనే పైన లోపల అంతా చూడండి ఎంత జిడ్డైతే వచ్చిందో. తర్వాత ఇంకా దాని లోపల ఉన్న గ్లాస్ ప్లేట్ అండ్ సర్కిల్ది ఈ 2 కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.